హాయ్ గాయ్స్, జురాసిక్ వరల్డ్ రీబర్త్ హాలీవుడ్ సినిమా తెలుగు డబ్బింగ్ అయితే చూశాను. సినిమా అయితే నాకైతే ఓకే అనిపించింది గైస్. అంత వర్స్ట్ బ్యాడ్గా ఏం లేదు, చూడొచ్చు, వాచబుల్ మూవీనే. అంటే సినిమా మొత్తంలో మనకు అబ్బా ఈ సీన్స్ అయితే బాగున్నాయిరా అనే సీన్స్ అయితే ఒక 5-6 సీన్స్ ఉన్నాయి. ఆ సీన్లో మనకు సినిమా బాగా నచ్చుతుంది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఒక మెడిసిన్ కంపెనీ ఏజెంట్ ఉంటాడు. అతను ఒక అమ్మాయి కలిసి ఇద్దరు ఆ, అంటే 3 రకాల డైనోసార్స్ ఉంటాయి. ఎగిరేవి, ఈదేవి, పాకేవి. వాటి నుంచి డిఎన్ఏ కాదు, బ్లడ్ తెచ్చి ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనుక్కోవడానికి వెళ్తారు. కానీ ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎలా అంటే వాళ్ళకు ఒక ఫ్యామిలీ కూడా ఎదురవుతుంది. అదైతే ఫ్యామిలీ అనేది ఈ సినిమాకి అవసరం ఉండలేదు అనిపిస్తుంది నాకైతే. ఊరికే అది ఒక డ్రామా నడవడం కోసం పెట్టారు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఫ్యామిలీ లేకపోయింటేనా కూడా ఈ సినిమా కొంచెం ఇంకా ఇంకా బాగా నచ్చుతుందేమో అందరికీ. ఈ సినిమాలో తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఒక్కొక్క సినిమాలో డబ్బింగ్ అయితే వెరీ వర్స్ట్గా ఉంటుంది. ఈ సినిమాలో డబ్బింగ్ చాలా బాగుంది. ఇక ఈ సినిమాకి ఇంకో వెరీ బిగ్ మైనస్ ఏంటంటే, మనకు స్టోరీ చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏమవుద్ది అని తెలిసిపోతూ ఉంటుంది. అంటే ఎక్కడా కూడా ఓకే నెక్స్ట్ ఏదో ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది, ఏదో ఏదో డేంజర్ జరగబోతుంది అని ఒక హై ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం రీచ్ అవ్వలేము. ఏది జరగదులే, ఓకే ఓకే అనే ఫీలింగే వస్తూ ఉంటుంది సినిమా చూస్తున్నంతసేపు. ఇక క్లైమాక్స్ కూడా అంతే, చాలా బోరింగ్తో ఎండ్ అయిపోతుంది. చాలా చాలా అంటే చాలా ఈజీగా తప్పించుకుంటారు డైనోసార్ నుంచి. సినిమా క్లైమాక్స్ కూడా నాట్ ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు. ఓకే గైస్, ఒకవేళ మీరు ఇప్పటికీ ఈ సినిమా చూసింటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్, ఎందుకంటే మనము ఎలాగైనా ఒక 10,000 సబ్స్క్రైబర్లను అయితే రీచ్ కావాలి ఈ ఇయర్ ఎండ్ లోపు.